ఏమండి ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. మీరు? ఏంటి ఝాన్సీ, ఎవరితో ఫోటో? సర్లే, నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అవసరం లేదు. మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు. నీకు తెలుస్తుంది ఝాన్సీ, నువ్వు బాగా గెస్ చేస్తావు. సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ఎవరు ఏం మాట్లాడతారో, ఎవరు ఎలా ప్రవర్తిస్తారో అన్నీ గెస్ చేయగలవు. కానీ నేను మాట్లాడి తీరాల్సిందే. అంత ఇంపార్టెంట్ అనుకుంటే ఇక్కడే మాట్లాడండి. జనాలు ఉన్నారు కదా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ప్లీజ్. ఓకే, నువ్వు నీ బండి మీద వచ్చేసేయ్, నేను నా కారులో వస్తాను. పిన్ని ఫోటో భలే ఉంది కదా? అవును, ఈ ఫోటో బాబాయ్ ఫోటో పక్కనుంటే ఇంకా బాగుంటుంది. వంశీ, మనిద్దరం కలిసి గౌతమ్ బాబాయ్ని ఝాన్సీ పిన్నిని కలపాలి. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కానీ ఝాన్సీ పిన్ని ఇప్పుడు బాబాయ్కి దూరంగా ఉంటుంది. పిన్నికి బాబాయ్ అంటే ఇష్టం కదా, ఎందుకు దూరంగా ఉంటుంది? అదంతే. మన మమ్మీ డాడీకి కూడా ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం కదా. కానీ ఒక్కోసారి వాళ్ళిద్దరు అలుగుతారు కదా, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటారు కదా. పిన్ని బాబాయ్ కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. వంశీ, మనిద్దరం కలిసి గౌతమ్ బాబాయ్ని ఝాన్సీ పిన్నిని కలపాలి. హేయ్, ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు? మీ వయసు ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? మేమేం మాట్లాడాం? ఏం మాట్లాడలేదు. అబద్ధం చెప్పొద్దు, నేను విన్నాను. విన్నావు కదా, మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా నీకా? ఎక్కువ మాట్లాడితే దెబ్బలు పడతాయి. అయినా అసలేమనుకుంటున్నారు మీరు? నాకు మీ బాబాయ్కి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. మధ్యలో మీరు ఝాన్సీని తీసుకొస్తారేంటి? మధ్యలో వచ్చింది నువ్వే. మా బాబాయ్ పిన్ని ఫస్ట్ నుంచి ఒకటిగానే ఉన్నారు. స్వీటీ, నాకు కోపం తెప్పించకు. చిన్న పిల్లవని ఊరుకుంటున్నాను. మాటకొస్తే పిన్ని పిన్ని అంటారేంటి? మీ పిన్నికి ఏమైనా రెండు కొమ్ములున్నాయా? మా పిన్నికేం లేవు, నీకే ఉన్నాయి. హే మిమ్మల్ని! ముందిక్కడి నుంచి వెళ్ళండి. మేమెందుకు వెళ్ళాలి? ఇది మా బాబాయ్ ఇల్లు.
మీ బాబాయ్ ఇల్లు కాదు, నా మొగుడిల్లు. అంటే నా ఇల్లు. నీకెక్కడ మొగుడయ్యాడు మా బాబాయ్? నీ మెల్ల ఏమైనా తాళి కట్టాడా? మీ మాటలు వింటుంటే ముందు మీరు బయటకు వెళ్ళండి. మళ్ళీ వచ్చారంటే దెబ్బలు పడతాయి. వెళ్ళండి, వెళ్ళమని చెప్తున్నానుగా, వెళ్ళండి. నా కాబోయే భర్త పక్కన నువ్వెందుకే దిష్టి బొమ్మలాగా? ఇప్పుడు జోడి పర్ఫెక్ట్ గా ఉంది. గౌతమ్ సార్, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఝాన్సీని మర్చిపోక తప్పదు. ఇదిగో ఇప్పుడు తన ఫోటోను తీసి పక్కన పడేసినట్టుగా తనని కూడా మీ లైఫ్లో నుండి కంప్లీట్ గా తీసి పక్కన పడేస్తాను. ఇది మాత్రం పక్కా. ఏయ్, మిమ్మల్ని! చెప్పండి మేడం, ఏదో మాట్లాడాలన్నారు. ఏం మాట్లాడాలి? స్ట్రైట్ గా పాయింట్కి వస్తాను. నేను హైకోర్టులో దుర్గేష్కి బెయిల్ ఇప్పించడానికి పిటిషన్ వేశాను. తెలుసు. నీకు తెలిసి ఉంటుందని నాకు తెలుసు. ఒకవేళ నీకు తెలియకపోయినా గౌతమ్ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడని కూడా నాకు తెలుసు. చూడు, నువ్వు ఈ కేసు ఆర్గ్యుమెంట్కి రాకూడదు. వస్తే? రాకూడదు అంటున్నాను కదా. వస్తే అని అడుగుతున్నాను కదా. ఝాన్సీ, నీతో కోర్టులో వాదించగలను, కానీ ఇక్కడ వాదించే ఓపిక నాకు లేదు. నన్ను ఎక్కువ ఇరిటేట్ చేయకుండా నేను చెప్పిన పని చెయ్యి. నేను రవిచంద్ర కొడుకు దుర్గేష్కి ఎలా అయినా బెయిల్ ఇప్పించి బయటకు తీసుకురావాలి. అందుకే నువ్వు ఈ కేసు ఆర్గ్యుమెంట్కి రావద్దు, అసలు సెషన్కి అటెండ్ అవ్వద్దు. నేను కూడా మీరు ఇరిటేట్ అవ్వకూడదని స్ట్రైట్ గా చెప్తున్నాను. నేను ఈ కేసుకి అటెండ్ అవుతాను, ఆర్గ్యుమెంట్ చేస్తాను, వాడికి బెయిల్ రాకుండా నా సాయి శక్తులా కృషి చేస్తాను. ఇప్పుడు హైకోర్టులో బెయిల్ రాదు కాబట్టి నెక్స్ట్ టైం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి రెడీగా ఉండండి. ఝాన్సీ! అవును, ఝాన్సీనే మాట్లాడుతున్నాను. అసలు అటువంటి క్రిమినల్ కి వకాల్తా పుచ్చుకోవడానికి మీకు మనసు ఎలా వచ్చింది మేడం? వాడు ఇద్దరు ఆడపిల్లల జీవితాల్ని అన్యాయం చేశాడు. అలాంటి వెధవల్ని పోరాడి మరీ జైలుకి వెళ్లేలా చెయ్యాలి, కానీ ఇలా సపోర్ట్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళు నిర్దోషులు, అమాయకులు అని మీరు భావిస్తే చట్ట ప్రకారం, కోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళని నిర్దోషులు అని నిరూపించాలి. అంతేకాని ప్రాసిక్యూషన్ లాయర్ని మీరిలా కాంప్రమైజ్ అడగడం ఏంటి? ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ మీరింత చీప్ గా బిహేవ్ చేయడం అస్సలు బాగోలేదు మేడం.
ఒకప్పుడు ఆదర్శంగా తీసుకున్న మృణాల్ని మేడమేనా ఇలా చేస్తుంది అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, నువ్వు నా గురించి ఎన్నైనా అనుకో, కానీ ఈ కేసు నుంచి మాత్రం అడ్డు తప్పుకో. నా కొడుకు క్షేమం కోసం నేను ఈ కేసు గెలిచి తీరాలి. ఈ విషయంలో అడ్డొస్తే ఎవరిని క్షమించను. ఇప్పటిదాకా నువ్వు అడ్వకేట్ మృణాల్ని మాత్రమే చూసావు, రెండో వైపు చూడాలనుకో. ఝాన్సీ 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 రాణి, ఝాన్సీ ఎక్కడా? అక్కతో నీకేం పని? ఇప్పటిదాకా చేసిన నష్టం సరిపోలేదా? అందుకే డైరెక్ట్గా వచ్చి నాశనం చేయాలనుకుంటున్నావా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చా? నేను లోపలికొచ్చింది మీ అక్క కోసం కాదు, స్వీటీ వంశీ కోసం. వాళ్లతో మాత్రం నీకేం పని? వాళ్ళని అడ్డం పెట్టుకుని ఒకసారి ఝాన్సీ అక్క మీద నింద వేయించావు. ఇంకా సరిపోలేదా? మళ్ళీ ఏం ఘనకార్యం చేద్దామని వాళ్ళని అడుగుతున్నావు? నోర్మోయ్, నేను వాళ్ళని అడ్డం పెట్టుకుని ఝాన్సీ మీద నింద వేయడమేంటి? వాళ్ళు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతే ఆ నిందని మీ అక్క నా మీద వెయ్యాలని చూసింది. అయినా నేనిప్పుడొచ్చింది ఆ దరిద్రాన్ని గుర్తు చేసుకోవడానికి కాదు. మరైతే దేనికొచ్చావు? టెంట్ హౌస్ లో గౌతమ్ గారి ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకుంటే పిల్లలు రాయి విసిరి నా ఫోటో పగలగొట్టారు. అందుకే వాళ్ళ సంగతి చూడ్డానికొచ్చాను. అసలు పిల్లల్ని అలాగేనా పెంచేది? తల్లిదండ్రులు లేకపోతే పిల్లలకి మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరుంటారు? అలా చెప్పకే ఇలా తయారవుతున్నారు, ఇలా గాలికి పెరుగుతున్నారు. ఝాన్సీ మాట్లాడితే మా అక్క బావ పిల్లలని చెప్పుకోవడం కాదు, వాళ్ళకి కొద్దిగా సంస్కారం నేర్పించమని చెప్పు. సంస్కారం గురించి నువ్వే చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ నీ ఫోటోని గౌతమ్ బావ ఫోటో నుంచి వేరు చేస్తేనే నీకింత కోపం వస్తుంది. అలాంటిది బావకిష్టం లేకుండా ఆయన జీవితంలోకి రావాలని చూస్తున్నావు. మరి ఆయనకెంత కోపం రావాలి? ఝాన్సీ అక్కకి మాయమాటలు చెప్పి బావని అక్కకి దూరం చేశావు. లేనిపోని అబద్ధాలతో మోసాలతో పిల్లల్ని అడ్డం పెట్టుకుని అక్కని ఆ ఇంటికి దూరం చేశావు. దానికి మా అక్కకి ఎంత కోపం రావాలి? నువ్వు అబద్ధాలు చెప్పగలవేమో, మోసాలు చేయగలవేమో, కానీ బావని అక్కని వేరు చెయ్యలేదు. ఎప్పటికైనా సరే గౌతమ్ బావ ఝాన్సీ అక్కకే చెందుతాడు. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్ను ప్రియాంక, ఛేదించు, ముందు ఛేదించు. బుద్ధుందా నీకు? నా భార్య మీద చేసుకోవాలని చూస్తున్నావు? తను ప్రెగ్నెంట్ అన్న విషయం మర్చిపోయావా ఏంటి? నేను నీ మీద చేసుకోవాలంటే ఎంతసేపు? శ్రీధర్, షటప్! నా భార్య చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఆడదానికి అనుకో ఉండాలి, అహంకారం కాదు. ఆపు. మాటకొస్తే నా భార్య అంటున్నావు. ఆవిడొక పెద్ద, నువ్వొక మొగుడివి. ప్రియాంక, ఏంటి నా మీదే అరుస్తున్నావా? నేనెవరినో తెలుసా? నేను తలుచుకుంటే మిమ్మల్ని ఏం చేయగలనో తెలుసా? నేను బయటికెళ్ళి ఒక్క ఫోన్ కొడితే చాలు, మిమ్మల్ని ఇక్కడికిక్కడికే పాతేస్తా చూడు. మేడం, మీరు మమ్మల్ని ఏమైనా చెయ్యాలంటే బయటికి వెళ్ళలేమో. నేను తలుచుకుంటే ఎక్కడి నుంచి ఇంచు కూడా కదలలేరు. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపోండి. చెప్తా మీ సంగతి. ఆ ఝాన్సీ సంగతి కూడా చెప్తాను. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. మీరెన్ని చేసినా, ఆ ఝాన్సీ ఎంత ప్రయత్నించినా గౌతమ్ సార్ నా వాడు. మా ఇద్దరికి అడ్డు రావాలని ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళ అంతు చూస్తాను. నా ముందే నా భార్య మీద చెయ్యెత్తుతుందా? నాకు అది తలుచుకుంటుంటేనే మండిపోతుంది. ఏమండి ప్లీజ్, ప్రియాంకకి పిచ్చి పట్టింది. తొందరలోనే పతనమైపోతుంది.
అందుకే ఇలా చేస్తుంది. తన గురించి మీరేం ఎక్కువగా ఆలోచించకండి. ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. సారీ అక్క, మేము అలా చేయడం వల్లే కదా ప్రియాంక నిన్ను కొట్టడానికి వచ్చింది. సారీ. స్వీటీ, అదేం లేదు. మీరేం ఫీల్ అవ్వకండి. తనకి మీ శ్రీధర్ అన్నయ్య బాగా బుద్ధి చెప్పాడు, అందుకే భయపడి వెళ్ళిపోయింది. మీరు దాని గురించి ఆలోచించడం ఆపేసి లోపలికి వెళ్ళి చదువుకోండి. నేను ఈ విషయం పిన్నికి చెప్తాను. వద్దు స్వీటీ, పిన్నికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎందుకు? పిన్నికి చాలా పనులుంటాయి కదా, మళ్ళీ ఇలాంటివి చెప్పి డిస్టర్బ్ చేయడం ఎందుకు? అదేం కాదక్క, ఒకసారి మేము ఇలాగే తన మాటలు విని మోసపోయాం. పిన్ని నా ఇంటి నుంచి దూరం అయ్యేలా చేశాము. అవునక్క, ఇలాంటివి చెప్పకపోతే ప్రియాంకకి ఎలాంటిదో పిన్నికి ఎలా తెలుస్తుంది? ఇలాంటివి అస్సలు దాచకూడదు. రాణి, పిల్లలు చెప్పేది కూడా నిజమే. మేడంకి ప్రియాంక గురించి చెప్పాలి. ఎందుకంటే పిల్లలు ఇలా చేశారని వాళ్ళ మీద పగబట్టి ఏదైనా ప్లాన్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే చెప్పనివ్వు. ఇదిగో. హలో పిన్ని, నేను స్వీటీని మాట్లాడుతున్నాను. ఏంటి స్వీటీ, ఏమైంది? ఇక్కడికి ప్రియాంక వచ్చింది, గొడవ చేసింది. ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్ను చెప్తా మీ సంగతి. ఆ ఝాన్సీ సంగతి కూడా చెప్తాను. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. అదే పిన్ని జరిగింది. హాయ్ ఝాన్సీ, ఏంటి ఇలా వచ్చావు? కూర్చో. కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా? నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు. మరి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా, లేదంటే ఏదైనా కేసు ఎంక్వైరీ కోసం వచ్చావా? ప్రియాంక రాణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొడవ చేసిందట. పిల్లలతో కూడా చాలా కోపంగా ప్రవర్తించిందట. అవునా? ఏం చేసింది? ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? నిన్ను చెప్తా మీ సంగతి. ఆ ఝాన్సీ సంగతి కూడా చెప్తాను. మిమ్మల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. మీరే చెప్పండి, అసలు ఇంటికొచ్చి గొడవ చేయడం ఏంటి? రాణి ప్రెగ్నెంట్ లేడీ అని కూడా చూడకుండా తన మీద చెయ్యెత్తడం ఏంటి? అసలు ఎంత పొగరుంటే అలా చేస్తుంది? తనకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? మీ వల్లే అలా చేస్తుంది. మీ వల్లే ఇదంతా జరిగింది. నా వల్ల ఏంటి ఝాన్సీ? ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? మీకోసమే కదా తను అక్కడికి వెళ్ళి గొడవ చేసింది. మీరు అసలు అక్కడ ఉండకపోతే తను ఎందుకు వస్తుంది? మీ వల్ల మేం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. మీ వల్ల నేనే కాదు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. పాపం రాణి చూస్తే ప్రెగ్నెంట్ లేడీ. నేను ఒకరికొకరు తోడుగా ఉంటాం కదా అని వాళ్ళ ఇంట్లో కలిసి ఉంటున్నాను. నా వల్ల వాళ్ళకి ఇబ్బంది వస్తే ఎలా ఉంటుంది? నాకెంత గిల్టీగా ఉంటుంది. ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? పిల్లల క్యారెక్టర్ గురించి కూడా తప్పుగా మాట్లాడిందట. మా వల్లే పిల్లలు అలా తయారయ్యారు అని. ఝాన్సీ, ప్రియాంక చేసింది ముమ్మాటికి తప్పే. నేను కాదనటం లేదు. నేను ప్రియాంకతో మాట్లాడతాను. ఏం మాట్లాడతారు? సరే, ఈ రోజు ప్రియాంకతో మాట్లాడతారు, రేపు ఇంకొకరు వచ్చి ఇలానే గొడవ చేస్తారు.
వాళ్ళతో కూడా అలాగే మాట్లాడతారా? అలా ఎంతమందితో మాట్లాడతారు? అసలు ఇదంతా ఎందుకు? మీరు మా ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. వీటన్నిటికీ అదే కదా సమస్య. ఝాన్సీ, ఏ గాయానికి ఆ మందు వేయాలి, అలానే తప్పు ఎక్కడ జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో అది రెక్టిఫై చేసుకోవాలి. అంతేకాని నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? గౌతమ్ గారు, మీరు సంజాయిషీలు కారణాలు చెప్పొద్దు. దయచేసి చెప్తున్నాను, మీరు మా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోండి. కుదరదు. గౌతమ్ గారు, మీరిలా మొండికేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం అక్కడి నుంచి వెళ్ళను. వెళ్ళకపోతే మీరు నన్ను హెరాస్ చేస్తున్నారని మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమని కంప్లైంట్ ఇస్తావు? హరాస్ చేస్తున్నానని కంప్లైంట్ ఇస్తావా? లవ్ చేయడం, సెక్యూరిటీగా ఉండడం హరాస్మెంట్ ఎలా అవుతుంది లాయర్ గారు? సెక్యూరిటీగా ఉన్నారని మీరు అనుకుంటే ఎలా? మేం ఫీల్ అవ్వాలి కదా. అయినా ఎవరిని అడిగి మీరు సెక్యూరిటీగా ఉంటున్నారు? నన్ను అడిగారా? మా ఇంట్లో వాళ్ళని ఏమైనా అడిగారా? నేను మాత్రం కంప్లైంట్ ఇచ్చే తీరుతాను. మాధవ్ గారు. సార్, గౌతమ్ సార్, మీకు మీ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉండాల్సిందే మేడం. అలా అని రూల్ ఏమైనా ఉందా? హైకమాండ్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? అవును మేడం, కమిషనర్ గారే పర్మిషన్ ఇచ్చారు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా, నన్ను ప్రేమిస్తున్నావు కదా, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా.